హలో హలో, నేను బోసుని. ఎర్ర బామర్ది, చాలా కాలానికి గుర్తొచ్చాను. ఏంటి, నేను బతుకున్నాను లేదో ఎంక్వైరీ చేయడం కోసం ఫోన్ చేశావా? మరి అదే ఏమన్నా అంటే అన్నామంటారు. బావ బాక్కూరేవాడిని బామర్ది అంటారు. అబ్బా, అక్కడ సంగతులేంట్రా? నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు, వాళ్ళిద్దరు ఇండియాకి వచ్చారు. ఇక్కడికి వచ్చేసారా? వాళ్ళు అక్కడ ఏం చేస్తుండేవాళ్ళు? అదే, ఒకడు వంశీ హోటల్ మేనేజర్ గా చేసి ఇండియాకి వచ్చాడు. ఇంకొకడు డాక్టర్ గోపాల్. ఒక నిమిషం, ఆ రెండో పేరు మళ్ళీ చెప్పు. డాక్టర్ గోపాల్ ఎంఎస్. అతడు మామూలు డాక్టర్ కాదు, మాస్టర్ ఆఫ్ సర్జన్ కూడా. పొట్టిగా బట్టతలతో ఉంటాడు, అతనే కదూ? డాక్టరా డాంకి ఎగ్గ, ఆడు చాలా నీట్ గా ఉంటాడులే, పెద్ద చేతి రోజు. ఏంట్రా నువ్వు చెప్పేది? మరి డాక్టర్ గోపాలు, ఎంఎస్ ఇవన్నీ ఏంటి? ఓహో, అదా నీ డౌట్. డి అంటే దానపోయిన, ఆర్ అంటే రామ్ గోపాలు, ఎంఎస్ అంటే మెయిన్ స్వీపరు. టోటల్ గా దానపోయిన రామ్ గోపాల్ మెయిన్ స్వీపరు. హలో హలో బావా, పంప తీసి పోయాడా బావా? జనార్దన్, ఏమైంది? అరే ఏంటి? అప్పారావు, అమెరికాలో ఆలి అని మా బావమరిది లేడు, వాడు ఇప్పుడు ఇక్కడికి ఫోన్ చేశాడు. మన దగ్గరకు వచ్చాడు డాక్టర్ గోపాల్ అని. వాడు ఎంఎస్ అని చెప్పారు కదా, ఎంఎస్ అంటే మెయిన్ స్వీపర్. అమ్మాయి, తొందరగా పాలు తీసుకురా, నాగరాజుకి పెట్టాలి. ఏమిటయ్యా, పాము సరిగ్గా అట్టం లేదు. అమ్మా, పాము పాలు తాగుద్దా? ఎన్ని సినిమాలు చూడలేదు, ఉండి చూపిస్తాను. అమ్మో, అసలు కోడినాగమ్మది బోళ్ళని తీసుకుంటది. తొందరగా ఆసుపత్రికి వెళ్ళనమ్మా, లేకపోతే పైకి వెళ్ళిపోతారు. త్వరగా హాస్పిటల్ వెళ్తే ప్రాణాపాయం ఉండదు. అబ్బబ్బా, ఎందుకే అంత భయం? నా అల్లుడంటే ఏమనుకున్నావు? ఫారిన్ రిటర్న్, నాకు ప్రాణ భయం ఏంటి? హలో డాక్టర్ గోపాల్, ఎంఎస్ గారు, నమస్తే. నమస్తే నమస్తే. రౌండ్లు పుట్టైపోయినాయా? ఏం రౌండ్స్ లే సార్, ఈ హాస్పిటల్లో పని చేయాలంటే బోర్ కొట్టేస్తుంది. సరదాగా మీతో పాటు అమెరికా తీసుకెళ్లిపోకూడదు? అక్కడే సెటిల్ అయిపోతాం. ఏంటి, అమెరికాలో ఉద్యోగం అంటే వేళకోళం అనుకున్నావా? అక్కడ మరుగుదొడ్లు ఏ ఫినాయిల్ తో కడిగితే తలతలా మెరుస్తాయో తెలుసుకోవాలి. ఆయన అంటే ఎంఎస్ సెపరేట్ హ్యాండ్ కాబట్టి ఏ ఫినాయిల్ వాడితే తలతలా మెరుస్తాయి అనేది ఆయనకు బాగా తెలుసు. ఫినాయిల్ ఏంటి? నీ కంటికి ఆయన ఎలా కనబడుతున్నాడు? ఫినాయిల్ తో మరుగుదొడ్లు కడిగే వాళ్ళ కనబడుతున్నాడా? ఫినాయిల్ కాదు, డెటాల్. ఓకే ఓకే, ఈ పొగడ్తలకి ఏమీ కొదవలేదు, విద్య నేర్చుకుందాం లేదు. పొగుడుతూ కూర్చుంటారా? కమాన్, ఫాలో మీ. అల్లుడు గారు. అత్తయ్య, అత్తయ్య, ఏమైంది అత్తయ్య? ఏం లేదు అల్లుడు, పాము కట్టేసింది నన్ను. పాము కరిచిందా? జనార్దన్, ఈ టైంలో నువ్వేం మందిస్తావు? మీ అత్తగారికి నేను మంది ఎందుకు ఇస్తాను సార్? మీ అత్తగారి అనుకోవయ్యా, ఏం మందిస్తావు చెప్పు. పని పాట లేకుండా పావు నోట్లో వేలు పెట్టేందుకు 2 చేతులు నరికేస్తాను సార్. జనార్దన్ అయ్యా, మొదటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను, నువ్వు నాకు వితన్నంగా ఆన్సర్ చెప్తూనే ఉన్నావు. ఐ డోంట్ లైక్ ఇట్. మిస్టర్ అప్పారావు సార్, నువ్వైతే ఏం చేస్తావు చెప్పు. నేనైతే సార్, పాము కరిచిన చోట రూబీ ఫినాయిల్ పోసి శుభ్రంగా కడిగేసి మెత్తని గుడ్డెట్టి తుడిచేస్తాను. అప్పారావు, రూబీ ఫినాయిల్ కంటే సన్ఫ్లవర్ ఫినాయిల్ బెటర్ నా ఉద్దేశం. ఏం ఫారిన్ డాక్టర్ గారు మీ ఉద్దేశం? అవునయ్యా, ఫారెన్ డాక్టర్ నే, చదువుకుంది ఫారెన్ లో, ప్రాక్టీస్ చేసింది ఫారెన్ లో. ఫారెన్ పాము కరిస్తే మందేమి ఇవ్వాలో నాకు తెలుస్తుంది, కానీ ఇండియన్ పాము కరిస్తే మందేమి ఇవ్వాలో నాకెలా తెలుస్తుంది? అయితే అల్లుడు గారు, నేను గోవిందా గోవిందా అంతే అత్తయ్య. అనసూయమ్మ గారా, అయ్యో ఇవిడికి ఏమైంది? ఆవిడ్ని పాము కాటేసిందండి. ఆవిడ్ని పాము కాటేసిందా? ఆవిడ హార్లిక్స్ తాగిందండి అన్నంత ఈజీగా చెప్పేవుటయ్యా, మీరంతా ఏం చేస్తున్నారు? ఆవిడ కరిచింది ఇండియన్ పాము, ఫారిన్ పాము అయితేనే మందేస్తాను అని మందేటి మానేశాడండి మా చీఫ్ గారు. ఫారిన్ పాము అయితే మందేస్తాడా? ఇండియన్ పాము అయితే మందేయడా? నువ్వేం డాక్టర్ అయ్యా? నేను డాక్టర్ నేను ఎప్పుడైనా చెప్పానండి మీకు? ఏమండి, మీకు నేను డాక్టర్ చెప్పానా? మీరే డాక్టర్ గారు రండి, మీరు ఫారెన్ డాక్టర్ చాలా గొప్పోళ్ళు అని మీరే చెప్పారు, కానీ నేను ఎప్పుడైనా డాక్టర్ అని చెప్పానండి మీకు? డాక్టర్ అని చెప్పానా? నేను బతికాను. నాకు తెలిసే నా అల్లుడు సామాన్యుడు కాడు, చాలా గొప్పవాడు. డాక్టర్ గోపాల్, ఎంఎస్, ఫారిన్ రిటర్న్. ఇప్పుడేమంటారు? మా అల్లుడు గారే నన్ను బతికించారు, చూసారా? మిమ్మల్ని బతికించింది మీ అల్లుడు ఎంఎస్ కాదు, మా హాస్పిటల్ ఎండి. హలో అనసూయమ్మ గారు, అసలు మీ అల్లుడు ఎంఎస్ఏ కాదు. అంటే మా అల్లుడు గారు
ఎంఎస్ కదా? ఎంఎస్ఏ కానీ ఎంఎస్ అంటే మాస్టర్ ఆఫ్ సర్జరీ కాదు, ఆ. మెయిన్ స్వీపర్. అది స్వీపరా? అంటే ఊడ్చేవాడా? రామా. గోపాల్! ఆంటీ పిలిచారా? వదనాయ్ టిఫిన్ రెడీ. ఈరోజు టిఫిన్ ఏంటి వదనాయ్? అట్లు. అట్లా అన్నయ్య చేసాడా వదనాయ్ టిఫిన్? ఇంకా లేదు. లేదా? అమ్మాయి ఏమిట్రా, ఏం జరిగింది? అట్లు బాగున్నాయి వదినమ్మా అంటే నేను ఇంకా బాగుంటాను లోపలికి రమ్మంటుందమ్మా. అదేంటి వదినాయ్, నేను నీ బిడ్డతో సమానం అంటే కామాతురాణం నా భయం నా లజ్జ అందమ్మాయి. దుర్మార్గుడా, తల్లి లాంటి దాన్ని తప్పుడు కోతలకు వస్తావురా, పుళ్ళిపోతావురా. మర్యాదగా కాళ్ళు పట్టుకుని క్షమించమన్నాడు. నాన్నాయ్, చిన్న పిల్లలకి హార్లిక్స్ తాగడం కంటే తినడం అంటేనే చాలా ఇష్టమని నాకు తెలుసు. నీకు నీ రెండో కొడుకు కంటే కోడలంటేనే ఇష్టమని కూడా నాకు తెలుసు. అందుకే వదిన కాళ్ళు పట్టుకుని బతిమాలాను. వదినంటే తల్లితో సమానం, మరిదంటే మీసమున్న ఎల్కేజీ కుర్రాడితో సమానమని. కానీ తను మాత్రం తల్లేసిగా ధరగా మగుడు మగాడి పని చేయనప్పుడు మరిది రంకు మగుడైతే తప్పేంటని అవ్వా కొత్త సామెత చెప్పింది. అమ్మాయి, నేను ప్యాక్ ఆడతాను, గుర్రాల మీద ఆడతాను, కానీ ఆడాళ్ల మీద మాత్రం ఆడనమ్మాయి. దొంగతనం చేసినా వదిలేయచ్చు గాని రంకుతనం చేసేదాన్ని చస్తే వదిలిపెట్టకూడదు. పో బయటికి. వసుంధరా, ముసలమగుడితో కాపురం చేస్తూ నాలా నిజాయితీగా అందరు ఆడవాళ్లు ఉంటారనుకోవడం మీ భ్రమే. ఈ ఇల్లు మారువేషంలో ఉన్న దేవాలయం లాంటిది. ఇక్కడ దేవతలకే తప్ప నీలాంటి దెయ్యాలు చోట్లేదే. పో బయటికి. ఇంకా నిలబడ్డావేంటి? బయటకెళ్ళవా? మెడపట్టి గెంటించాలా? ఏంటి గొడవ? అమ్మాయి, అన్నాయికి ఏం చెప్పొద్దు, చెబితేనే చచ్చినంతొట్టు. ఏ తప్పు చేయని నువ్వెందుకురా చావడం? తప్పు చేసిన వాళ్ళని చంపాలి గాని. ఏమందిరా నీ వదిన? కరెంట్ షాక్ కొట్టిన దగ్గర నుండి నా మొగుడు ఒంట్లో కరెంటు పోయిందందా? నా మొగుడు ప్లాస్టిక్ పువ్వు లాంటి వాడు, చూడ్డానికి తప్ప వాసన పీల్చడానికి పనికిరాడందా? కొంప తీసి వదినమ్మను గాని కొడతావా ఏంటన్నాయ్? పతివ్రతల్ని చేత్తో కొడితే దెబ్బలు తగలవు తమ్ముడు. ఆ కర్ర ఇలా తీసుకో. కర్ర తప్పదా అన్నాయ్? వద్దన్నాయ్, ఆవిడెంత దిగజారినా నీకు భార్య, నాకు వదిన. నా కళ్ళ ముందే కొడుతుంటే చూస్తూ తట్టుకోలేనన్నాయ్, తట్టుకోలేను. ఒరే, ఒరే, నీ పెళ్ళాం తప్పు చేస్తే వాడిని కొట్టావేంట్రా? కొట్టడం కాదు, చంపేస్తాను వీణ్ణి. తల్లి పాలివ్వడానికి బయట తీస్తే రొమ్మ వంక చూసి రొమాన్స్ చేయాలనుకునే వాడివి రా నువ్వు. క్షమించకూడదురా. ఏమైందిరా నీకు? ఏయ్, ఆగరా, నువ్వు ఆగు. తప్పుకోమ్మా. నిన్ను చంపేస్తాను. నిన్ను నీ ప్రాణం. హలో, పోలీస్ స్టేషన్. కన్న తల్లి కూడా చిన్నప్పుడు మాత్రమే మనకు స్నానం చేయిస్తుందిరా, కానీ నా భార్య నాకు ఈ వయసులో కూడా స్నానం చేస్తుంది. కన్న తండ్రి సైతం మనం అడుగులు వేసే వరకే మన వేలు పట్టుకుని నడిపిస్తాడు, కానీ నా భార్య నా చిటికిన వేలు పట్టుకున్న పాపానికి నా భారం అంతా మోసి నన్ను నడిపించిందిరా, నడిపించింది. నేను తాళి కడితే తను నా కోసం ముడుపులు కట్టింది. నేను తలంబ్రాలు పోస్తే తను నాకు ప్రాణం పోసింది. నా కోసం ఇంత చేసిన మనిషి నిన్ను పక్కన పడుకుందని అన్నాడే. ఎలా నమ్ముతాను రా? ఎలా నమ్ముతాను? ఒకవేళ నా భార్య నిన్ను రమ్మన్నా నేను వదలనురా, నేను వదలనురా, నేను వదలను, నేను వదలను. వెంకటేశ్వర గారు, నా బిడ్డను చంపేస్తున్నాడు, పట్టుకోండి. తల్లి సిగదరగా మా నాన్న రే పెద్దోడా నువ్వు అవిటోడు అయిపోయావు, తమ్ముడికి వ్యాపార లావాదేవీలు అప్పచెపుతున్నాను అంటే నా మీద అసూయతో చంపాలని చూస్తున్నాడు సార్. తీసుకెళ్ళిపోండి ప్లీజ్, తీసుకెళ్ళిపోండి. లక్ష్మి, ఏం లేదు, నాకేం కాదు, ఏం పర్లేదు, నేను వచ్చేస్తాను.
వంశీ. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. హలో అంకుల్, ఇంటి నుంచా? కాదు బాబు, పోలీస్ స్టేషన్ నుంచి. అయ్యిందేదో అయిపోయింది. మీ అన్నయ్య ఆరోగ్యం చూసైనా అతను విడిపించు. ఐఎమ్ సారీ అంకుల్, మా అన్నయ్య మీద నాకు 100% సెంటిమెంట్ ఉంది, కానీ తమ్ముడనే అటాచ్మెంట్ వాడికే లేదు, అందుకే అరెస్ట్ చేయించా. నిజంగా నా కూతురు నేను గదిలో పిలిచిందా? చెప్పు. నింద వేసినంత సులభం కాదు బాబు నిజం చెప్పడం. వడ్ల గింజలు నాటితే గోధుమలు పండవు బాబు. నా కూతుర్ని పెంచిన వాడిని నేను. దాని గుణమేమిటో నాకు బాగా తెలుసు. మాది నిప్పు లాంటి వంశం. నా కూతురు బంగారం. అవును, బంగారం కనుక అమ్ముకున్నావు. మీది నిప్పు లాంటి వంశం. చల్లగా ఉండే చోట నిప్పులు పోసే వంశం. ఇచ్చిన మాట తప్పే తప్పుడు వంశం. మనుషులు అమ్ముకునే బ్రోకర్ల వంశం. ఏ కాదా? కన్న కూతురిని ప్రేమించిన వాడికమ్మే నీకు రాత్రికింతని డబ్బు తీసుకుని పక్కలేసే బ్రోకర్ కి తేడా ఏంట్రా? బ్రోకర్ కంటే హీనంగా బిజినెస్ మైండ్ తో నీ కూతురికి పెళ్లి చేశావు. నాతో పెళ్ళైతే నీకు వచ్చేది 25 లక్షలు, వీళ్ళైతే కోట్ల ఆస్తుందని అగ్రిమెంట్ అగ్గిపాలు చేసి అల్లుడిని మార్చేశావు. అదే బిజినెస్ మైండ్ తో నేను అడుగుతున్నాను. నీ అల్లుడిని విడిపిస్తాను. నీ కూతురు నా దగ్గర పంపించు. వ్యాపారంలో సరుకు బాగోపోతే మార్చేస్తావు, అలాగే నీ అల్లుడు కూడా మార్చేయి. మార్కెట్లో కూరగాయలు కొన్నాక అందులో పుచ్చులుంటే ఎలా రిటర్న్ చేస్తావో నీ కుట్టేలుడు కూడా రిటర్న్ చేయి. అన్ని సక్రమంగా ఉన్న నన్నల్లుడిని చేసుకో. వ్యాపారస్తుడివి కదా, వ్యాపారమే మాట్లాడుతున్నా. ఇంకా కమిషన్ కావాలంటే అడుగు, ఎంతనే ఇస్తాను. అంతేకాని బేరం పో. నీకు నన్ను చంపాలన్నంత కోపం వస్తుంది కదూ. జీవితంలో ఓడిపోతున్నప్పుడు ఎవరికైనా అలాగనిపిస్తుంది. కానీ నాలాంటి ప్రేమికుడికి సహనం పోకూడదు, నీలాంటి బ్రోకర్కి కోపం రాకూడదు. వెళ్ళో. వెళ్ళి ప్రేమించిన వాడి దగ్గర కూతురు ఉండటం బెటరా, పెళ్లి చేసుకున్నాడు జైల్లో ఉండటం బెటరా అని డిసైడ్ చేసుకో. వాడి నాశనం గారు పెళ్ళైన పిల్లని పంపడానికి వాడికి నోరెలా వచ్చిందయ్యా. మనమే పాపం చేసుకున్నాము, అదే పాపం చేసుకుంటాం.